ఎరిపెక్కింది. ఎన్టీఆర్ అడుగు పెడితే ఇంకా ఎరిపెక్కకుండా అయితే ఉండదు కదా. ఫస్ట్ కత్తి కడిగేశాడు సముద్రంలో. ఒక డైలాగ్ చెప్పా. మా మమ్మీ చెప్పారు కదా. నేను ఒక ఆవేదనతో చెప్తున్నాను, దయచేసి మీరు దాన్ని ఏదో దుర్భాషిస్తున్నాను అనుకోవద్దు. నాకు సినిమా మీద నాకు గౌరవం అలాంటిది. అరిటాకు పెట్టి అన్నం పెట్టి పప్పేసి నెయ్యేసి పచ్చళ్ళు పెట్టి 2 కూరలు పెట్టి మళ్ళీ సాంబార్ పెట్టి లాస్ట్లో పరవన్నం పెట్టి తీరా ఆకు లాగేసుకుంటే మీకు ఎలాగుంటుంది చెప్పండి. సో ద థింగ్ నో, ప్లీజ్ డోంట్ కమ్ టు ఎనీ కైండ్ ఆఫ్ bullshit kind of assumptions. There's much more, maybe there's much more in part 2. Part 2 లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు. యా, థ్యాంక్ యూ. బాగానే ఉంది మూవీ అయితే. అంటే హీరోని ఎలా చూపెట్టారు? నైస్ లుకింగ్, చాలా బాగుంది. తనకు కనిపించిన ప్రతిసారి హాల్ మొత్తం ఒక గందరగోళంగా ఉంది కూడా. జూనియర్ ఎన్టీఆర్ మూవీ తీసాడంటే ఇంకా దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సాంగ్స్ ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది సాంగ్స్. అంటే వాళ్ళిద్దరు మీరు అదే సాంగ్ లో డాన్స్ చేస్తారు కదా, చిత్తమల్లె సాంగ్. ఆ సాంగ్ అయితే పర్లేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ బాగా లైక్ చేశాను నేను. సాంగ్ కన్నా నేను జూనియర్ ఎన్టీఆర్ కి లైక్ చేశాను ఫస్ట్. ఫైట్స్ ఎలా అనిపించింది మీకు? పర్లేదు. ఓవరాల్ గా సినిమా బాగుందంట. సముద్రంలో సొరచాప కాడ ఫైట్ అక్కడ ఇంకా నైస్. అది రాగానే ముందు మైండ్ బ్లాక్. ఇంకా అక్కడ థియేటర్ లా లేదు ఫస్ట్. అక్కడ కొంచెం అవకాశం ఇచ్చి ఉంటే కొంచెం రెచ్చిపోయేవాళ్ళు కూడా. అక్కడ ఎరిపెక్కింది. ఎన్టీఆర్ అడుగు పెడితే ఇంకా ఎరిపెక్కకుండా అయితే ఉండదు కదా. ఫస్ట్ కత్తి కడిగేశాడు సముద్రంలో. ఒక డైలాగ్ చెప్పా. మా మమ్మీ చెప్పారు కదా. మీరు ఒక డైలాగ్ చెప్పండి. డైలాగ్ చెప్పండి. मैं बोलो मी డైలాగ్ क्या बोलना? సినిమా బస్ సినిమా బాగుంది. ఇంకా దేవరా డైలాగ్ మమ్మా ఒక డైలాగ్. డాడీ బాగుంది. ఎన్టీఆర్ అన్న లుక్ ఎలా ఉంది? చాలా వెరైటీగా ఉంది. సాంగ్స్ ఎలా అనిపించింది మీకు? సాంగ్స్ అయితే ఒక డ్యూటే బాగుంది, మిగతా అన్ని నార్మల్ అనిపించినాయి. పర్లేదు, ఫస్ట్ టైం లుక్ వేరే లాగా ఉంది. అంత ఎంజాయ్ చేసాం, మూవీ మొత్తం ఎంజాయ్ చేసాం. ఎన్టీఆర్ అన్న ఫైట్స్ ఎలా అనిపించినవి? అన్నీ పర్లేదు, అన్ని ట్విస్టింగ్ గానే ఉంది. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ట్విస్ట్ తోటే ఉంది. ఎంజాయ్ చేస్తూ మినిట్ ఎంజాయ్ చేస్తూ వచ్చాం త్రూ మూవీ మొత్తం. ఆ సముద్రంలో ఫైట్స్ ఎలా అనిపించింది? అన్ని ట్విస్ట్ తోటే ఉంది, అంతా చాలా బాగుంది. అసలు మేము ఎక్స్పెక్ట్ ఎక్కడో ఉండే RRR రీచ్ అయింది అనిపించింది. దాన్ని రికార్డు బద్దలు కొట్టినట్టు రీచ్ అయింది అనిపించింది నాకు. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది? హీరోయిన్ క్యారెక్టర్ నార్మలే ఉంది, కానీ ఫుల్ ఆఫ్ నేను ఎన్టీఆర్ని కవర్ చేస్తూ ఎన్టీఆర్ని ఎంజాయ్ చేస్తూనే, ఆయన ఫీల్ ఎంజాయ్ చేస్తూనే వచ్చాం. సాంగ్స్ లో డాన్స్ ఎలా అనిపించింది మీకు? ఓన్లీ డ్యూ ఇట్ ఒకటే బాగుంది, మిగతా అంతా నార్మల్ గా ఉంది. సాంగ్స్ కాదు కానీ సినిమా మొత్తం త్రూగా ఎంజాయ్ చేస్తాం. సినిమా అయితే ఓవరాల్ గా బాగుంది. ఒక డైలాగ్ చెప్పొచ్చు. అమ్మ నాకు రాదు, ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఎలా ఉంది బ్రో మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు బయట చూసిన అజంప్షన్స్ ఏం పట్టించుకోకండి. యూ మస్ట్ విజిట్ ఇన్ థియేటర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఎన్టీఆర్ సార్ ఆఫ్టర్ 4 to 5 years తర్వాత వస్తున్నారు. సో ఆ వైబ్ అనేది, ఆ ఎనర్జీ అనేది ఎలా ఉందో మనకు తెలుసు. సో ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క సీను కొరటాల శివ గారు మైండ్ బ్లోయింగ్ అండి. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది మూవీలో. సో అందరు వేరే వాళ్ళు ఫ్లాప్ అది ఏం పట్టించుకోకండి. యూ ప్లీజ్ కమ్ టు థియేటర్ అండ్ ఎక్స్పీరియన్స్. ఫైట్స్ ఎలా అనిపించినాయి అన్న? ఫైట్ సీన్స్ నా గొంతు మీకు అర్థమవుతుంది అనుకుంటా, నా గొంతు మొత్తం పోయింది. సో ఫైట్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ, అండ్ నెక్స్ట్ జాన్వీ కపూర్ అండి, నేను చెప్పలేకపోతున్నాను. మీరు అనుకునే అన్ని ఉంటాయి. సో యూ కెన్ విజిట్ ఇన్ థియేటర్స్ అండి. మరి అనిరుద్ధ్ గారు బీజం గట్టి కొట్టిరా? చాలా గట్టిగా, ఐమాక్స్ స్పీకర్ కూడా పనికిరావు దానికి. అది అన్న మరి సముద్రంలో సొరచాప మీద మీరు అన్ని ఒకటే అండి ఆన్సర్ వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళిపోండి అంతే. ఓవర్ గా లాస్ట్ కి ఒక డైలాగ్ చెప్పండి ఎన్టీఆర్ అన్న. దేవర ముంగిట నువ్వెంత. లుక్ ఎలా అనిపించింది? బాగా నైస్ గా ఉంది, చాలా కొత్తగా ఉంది, డిఫరెంట్ స్టైల్ బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి. తండ్రి క్యారెక్టర్ చాలా బాగుంది. వాడు అతను అమాయకుడిగా నటించి క్లైమాక్స్ బాగా ఇచ్చేసారు. మరి సెకండ్ పార్ట్ ఇంకా బాగుంటది. Really, I like that movie. That movie means son character I like. Yeah, it's nice character only. Okay. And junior NTR. Yeah. సముద్రంలో ఫైట్స్ ఎలా అనిపించినాయి? Nice, super. సాంగ్ ఎలా ఉంది? చిత్తమల్లె డిఫరెంట్ గా ఉంది. వాళ్ళిద్దరి కాంబినేషన్ కెమిస్ట్రీ కుదిరింది అంటారా?
నైస్ పార్ట్ 2 కోసం వెయిటింగ్. యా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ ఒక డైలాగ్ చెప్పొచ్చు అంటే. ప్లీజ్ టెల్ వన్ ఒక డైలాగ్ ఎన్టీఆర్ జస్ట్ మీరు హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? మై ఫేవరెట్ హీరో ప్రభాస్ ఎన్టీఆర్. Boss, but he Prabhas came here NTR. Junior NTR movie. యా థ్యాంక్ ఓకే ఓవరాల్ సినిమా అయితే బాగుంది మేడం. నైస్. How much rating you will give? 5 6 7 8 Out of 10, 8. హాయ్ బ్రో. అసలు వర్త్ వర్మ వర్త్ ఒక్కొక్క సీన్కి మైండ్ పోతా ఉంటుంది లోపల. నీకు 2 గంటల 55 నిమిషాలు అసలు నీకు వర్త్. అసలు డైలాగ్స్ ఎలా ఉన్నాయన్న ఎన్టీఆర్? ర్యాంపే డైరెక్ట్. నీకు సీన్కి లోపల మైండ్ పోతా ఉంటది. నీకు ఫైట్స్ ఎలా అనిపించినాయి అన్న? సూపర్ ఉన్నాయి. అన్న ఫైట్స్ ఎలా అనిపించినాయి? సూపర్ ఉన్నాయి. అండ్ సినిమా స్టోరీ లైన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఆ సొరచాప సీను అసలు అది క్లైమాక్స్ అసలు అది ఎక్స్పెక్ట్ చేయరు మీరు. సూపర్ అన్న మరి ఇది డైలాగ్స్ డెలివరీ కానీ సాంగ్స్ సూపర్ ఎలా అనిపించింది? డాన్స్ సూపర్ ఉన్నాయి. డైలాగ్స్ కూడా ఓకే. బట్ డైలాగ్స్ కోసం అయితే సినిమాకి రాకండి. స్టోరీ పరంగా అయితే సూపర్ ఉంది. యాక్టింగ్ అయితే ఇరగ తీశారు. అసలు వర్త్ వర్మ వర్త్ అసలు సూపర్. మూవీ అయితే హాయ్ అన్న ఎలా ఉందన్న మూవీ అయితే చాలా బాగుంది బ్రో. కొట్ట షో స్క్రీన్ పై అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓవరాల్గా ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే అసలు చెప్పక్కర్లేదు, ఫుల్ మ్యాడ్. ఫ్యాన్స్ కి అయితే పండగే. అన్న మరి సాంగ్స్ ఎలా ఉన్నాయన్న? సాంగ్స్ అన్ని బాగున్నాయి, ఆ చిక్కమల్లె సాంగ్ డాన్స్ ఎలా చేసి చాలా బాగుంది. కెమిస్ట్రీ బాగుందంట. కెమిస్ట్రీ చాలా బాగుంది. సముద్రంలో ఫైట్ ఎలా ఉందన్న? అదైతే నెక్స్ట్ లెవెల్ బ్రో. బీజిఎం కొట్టిరా మంచిగా, చాలా బాగుంది. చాలా బాగుంది. ఒక బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చేది. ఎస్, రికార్డులు బద్దలు కొడుతున్నారు. ఖచ్చితంగా కొడుతుంది అన్న. అన్న మరి ఇది సాంగ్స్ లో మీకు నచ్చిన సాంగ్ ఏంటంటే మూవీలో? అన్ని ఓవరాల్గా అన్ని బాగున్నాయి బ్రో. ఏది బాగాలేదండి. యాజ్ నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కానీ నేను అలా అనకూడదు, కానీ అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగున్నాయి. ఎంత రేటింగ్ ఇస్తారన్న? 5/5. ఓకే. సముద్రం ఎరిపెక్కింది అన్న మరి? మామూలుగా లేదు.